యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. యుద్ధము చేయను. నమ్ముతున్నారా దేవుడు నా పక్షముగా యుద్ధం చేస్తాడని? ఎంతమంది నమ్ముతున్నారు? మీ ఇంట్లో పోరాటాలుంటే దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. మీ ఇంటికి వ్యతిరేకంగా సాతాను క్రియలుంటే మీ పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. మీకు వ్యతిరేకంగా రూపింపడిన ప్రతి ఆయుధం నిరాయుధం చేయడానికి దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. మీ పిల్లల పక్షంగా దేవుడు నిలబడబోతున్నాడు. నీ ఇంటి పక్షముగా దేవుడు నిలబడబోతున్నాడు. మీరు మీ వ్యాజ్యముల పక్షంగా దేవుడు నిలబడబోతున్నాడు. మీ కోర్టులో ఉన్నటువంటి సమస్యల పక్షంగా మీ దేవుడు నిలబడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, అయ్యా నేను శ్రమలు పాలై దీనున్నయ్యాను, అయినా నువ్వు నన్ను తలంచుకుంటున్నావు నాయనా. నీవు మా పక్షముగా యుద్ధము చేస్తావు ప్రభువా. మా యుద్ధములు మాన్పువాడవు నీవే నాయనా. నేను మాత్రం నిశ్చయముగా నిన్నే ఆధారం చేసుకొని ఉంటానయ్యా. నా ప్రభువా, నీ జనములకు నూతన బలమిచ్చువాడవు నీవు నాయనా. భూదిగంతముల నుండి నన్ను పట్టుకున్నటువంటి నా దేవుడు నీవే, నన్ను పిలుచుకున్న నా దేవుడు నీవే ప్రభువా. నా మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉందే రీతిగా నాతో వాదించిన వారందరూ అయ్యా నా తండ్రి నా నుండి దూరమై మాయమైపోయే రీతిగా చేయగల శక్తిమంతుడు, నా పక్షంగా యుద్ధం చేయవాడు నీవే నాయన. నాతో కలహించు వారిని నేను వెతికినా దొరకకుండా తరిమి కొట్టగల శక్తిమంతుడు నీవే నాయన. నాతో యుద్ధము చేయవారు నాకు దూరం చేయగలన గొప్ప దేవుడు నీవే నాయన. అయ్యా నాకు అనుగ్రహించినటువంటి ప్రతి ఆత్మీయ స్థితిని కూడా నేను గొప్పగానే తీసుకుంటాను. అవి చిన్నవి అల్పమైనవిగా నేను భావించున్నాయన. అలానే నా ఆలోచనల్ని నేను సరిచేసుకుంటాను ప్రభువా. నా ఆలోచన విధానాన్ని నేను క్రమపరుచుకుంటాను ప్రభువా. నా యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నా దేవుడు అయిన నీ పట్లే నేను నమ్మకం కలిగి ఉంటాను నాయన. సాతాను యొక్క మోసంలోను తంత్రంలోనూ పడకుండా ఎల్లప్పుడూ ఆత్మ వివేచన జ్ఞానం కలిగి నేను నడుచుకుంటాను నాయన. నీ అధికమైన కృప, నీ అధికమైన సహాయము నేను కోరుకుంటున్నాను ప్రభువా. నా సహాయం కొరకై మీరే దిగిరండి నాయన. ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు ఉన్నావు ప్రభు, తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను నాయన. అయ్యా మేలైన వాటి యందు కృపగల కార్యములు యందు మనస్సు నిలుపుడుకు కృప దయచేయండి ఆయన. నీ సన్నిధిని వెతకటం మేలు నాయన, నీ బలమును వెతకటం మేలు నాయన. నీ సన్నిధిని నిత్యము వెతుకుతూ నీతో నడవటం మేలు నాయన. నువ్వు మాకు అనుగ్రహించినవి ఏవి కూడా అల్పమైనవి కాదు నాయన, అవి వెలకట్టలేనంత విలువైనవి. ఆ విలువైన ఆ స్థితిని ఏ ఒక్కరూ కూడా నిర్లక్ష్యపరచకుండా నీతో నడిచి నీ కృపలో ధన్యులయ్యే భాగ్యమును అనుగ్రహించండి ఆయన. నీ మధ్యలో నీ పిల్లల్ని ఆశీర్వాదానికి కర్తలుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీకున్న ఆర్థిక అప్పు బాధలనే ఆ పరిస్థితి నీ మనసు కలవరానికి కారణమేమో. రోజు రోజుకి నువ్వు చిక్కి శల్యమైపోవటానికి కారణం నీ గుండెల్లో నువ్వు పెట్టుకున్నటువంటి కొన్ని వేదనలేమో. ఇతరుల్ని మనపూర్వకంగా క్షమించలేక వారన్న మాటలు నువ్వు మనసులో పెట్టుకోవటం వల్ల కూడా నీవు నెమ్మదిని కోల్పోయావేమో. అది నీకు మంచిది కాదంటున్నాడు దేవుడు. ఒక్క నిమిషం నువ్వు నిలబడి ప్రభువా నా ఆలోచనలు మార్చు ప్రభువా, నా తలంపులు మార్చు ప్రభువా అని నువ్వు అడగగలిగితే మరొక కొత్త మార్గమును, ఒక నూతన మార్గమును, ఒక రమ్యమైన దర్శనాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. దేవుని బిడ్డ నువ్వు చూడగలుగుతావు. నీ కొరకు ఆయన యోచించిన యోచనలు మంచివి. మీ కొరకు నేను కలిగి ఉన్న తలంపులు సమాధానకరమైన తలంపులు, అవి కీడుకరమైనవి కాదు, మేలుకరమైనవి. ప్రభువా నీ తలంపులకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను నాయన. నేను సృష్టింపబడిన విధానం చూడగా నేను కృతజ్ఞత చెల్లించకుండా నీకు ఉండలేను నాయన. నేను రక్షింపబడిన విధానం నేను జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞతలు చెల్లించకుండా నేను నీకు ఉండలేను నాయన. ఈరోజు వస్త్రము, ఆహారము, పానము ఇచ్చావంటే కృతజ్ఞత చెల్లించకుండా నేను ఉండలేను నాయన. నాకున్న ఈ దీనస్థితిని ఉన్నత స్థితిగా నువ్వు మారుస్తావు. నాలో నీ భయము, ఆందోళనలు, చిరాకులు, కోపాలు అన్నీ నా నుండి దూరపరుస్తున్నావు. మీకు స్తోత్రాలు నాయన. నీ శాంతిని, నీ సమాధానమును నాకు ఇస్తున్నావు నాయన. అయా నా ఆలోచనల్ని, నా తలంపుల్ని, నా నిర్ణయాలని ఈరోజు నేను మార్చుకొని నువ్వు కోరుకున్న రీతిగా, నా జీవితానికి మేలైన రీతిగా నేను ప్రార్థన చేస్తూ ఉండగా నీ శాంతిని నా మీద పంపించండి. నీ సమాధానం నాకు అనుగ్రహించండి. నా చుట్టూ ఉన్నటువంటి చిక్కుముళ్ళన్నీ కూడా విప్పబడటానికి మార్గాలు తెరవండి నాయన.
నాకున్న ప్రతి స్థితిని ఎదుర్కొని జయించే సామర్థ్యమును, శక్తిని నాకు ఇవ్వండి. ఆత్మ బలం ఇవ్వండి, మానసిక బలం ఇవ్వండి, శారీరక బలం ఇవ్వండి. నీ వాక్య బలముతో నేను అన్నిటినీ అధిగమించే కృప నాకు కలుగును గాక. నా ఇంటి వారికి కలుగును గాక. నా ఆర్థిక స్థితిగతులు కలుగును గాక. అలా మీరు చెప్పాలి దైవజనమా. అలానే మూయబడిన గర్భాలు తెరవబడతాయి నమ్మాలి దేవుని బిడ్డ. విశ్వాసంతో ప్రార్థన చేయండి. నీ పరిస్థితులు ఎంత నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా ప్రతి స్థితిని కూడా మంచి స్థితిగా మార్చగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సర్వోన్నతమైన దేవుడు, రక్షకుడు. నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుకొని ఆయన అన్యోన్యమైన సహవాసంలోనికి పిలిచి ఈ ప్రార్థనలో నిన్ను కూర్చోబెట్టిన ఆ దేవునికి నువ్వు మొరపెట్టు. నువ్వు మొరపెడుతూ ఉండగా ఆయన బలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన బలాన్ని నువ్వు పొందుకుంటావు. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఈ రోజున ఆయన సన్నిధిని వెతుకు, ఆయన బలాన్ని వెతుకు, ఆయన ఆశీర్వాదాన్ని వెతుకు, ఆయన కృపను వెతుకు, ఆయన ఆలోచనలు వెతుకు. ప్రతివానికి దొరికే దేవుడు ఈ దేవుడే ఉన్నాడు. వితర్కములాడువారు, వ్యాజ్యములాడువారు, వాగ్వివాదములాడువారు ఈ చిక్కుల్లో నువ్వు పడకుండా నిన్ను తప్పించగల శక్తిమంతుడు నీ దేవుడై ఉన్నాడు. మహాపరిశుద్ధుడైన ప్రీతండ్రి, కృపామయుడ, సర్వశక్తిమంతుడా, అద్వితీయుడా, ఈరోజు నీ సన్నిధిలో మేమందరము కూడి ప్రార్థిస్తున్నాము నాయన. మహోన్నతమైన నీ కృపను మా మధ్యలో కృమ్మరించి మహోన్నతమైన కార్యములు నీ ప్రజల కొరకు నువ్వు దాచించావని తెలియజేస్తూ ఉన్నావు నాయన. అపవాది యొక్క చిక్కుల్లో పడవద్దంటున్నావు, లోకం యొక్క చిక్కుల్లో భ్రమంలో పడవద్దంటున్నావు నాయన. ఆయా చింతలనే చిక్కుల్లో పడవద్దంటున్నావు నాయన. నీ ఆలోచనలు చెదరగొట్టి చిన్న చిన్న నిర్లక్ష్యాల్లో నుంచి గొప్ప నష్టాన్ని తీసుకొచ్చే వాటి వైపు నువ్వు ఆకర్షింపబడొద్దంటున్నావు నాయన. లోకానికి సంబంధించినవి, దుష్టులకు సంబంధించిన ఏమైనా ఉంటే అవి మా జీవితాల నుంచి తొలగిపోవును గాక. యేసయ్య, నీ నామమే నీ ప్రజల ద్వారా హెచ్చింపబడాలి నాయన. నీ సంఘం పైన నీ మహిమ తేజస్సు నుంచి ఉన్నావు నాయన. ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే రక్షింపబడ్డారో వారిపైన నీ యొక్క మహిమ తేజస్సు ఉన్నది నాయన. ఆ మహిమ గల ఆ తేజస్సులో వారు నడుస్తున్నారు. ఆ మహిమ గల ప్రకాశమానమైనటువంటి వెలుగులో నీ ప్రజలు నడుస్తున్నారు నాయన. ఆ వెలుగులో వారుంటూ నీ కొరకు ప్రకాశించే ధన్యత వారికి దయచేయమని, ప్రతి స్థితిని వారి జీవితాల్లో నూతన పరచండి నాయన. ప్రతి స్థితి నూతన పరచబడును గాక. ప్రతి పరిస్థితులు నూతన పరచబడును గాక. మీ ఆర్థిక స్థితిగతులు నూతన పరచబడును గాక. మీ కుటుంబాల్లో మీ బిడ్డల యొక్క జీవితాలు నూతన పరచబడును గాక. మీ కుటుంబాల్లో అనారోగ్యంతో వారి పరిస్థితులు మారిపోయి నూతన పరచబడును గాక. నూతన ఆరోగ్యము, నూతన స్వస్థత, నూతన కార్యములు యేసు నామములో సంభవించును గాక. నూతన ఉద్యోగములు, నూతన అవకాశములు మీకు కలుగును గాక. నూతన గృహములు మీరు కట్టుకుంటే దేవుడు మీకు కృప దయచేయును గాక. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతనమైన కార్యములు, శుభకార్యములు మీ ఇంట జరుగును గాక. దేవాని కృపగల కార్యములతోనే బిడ్డలు బలపరచమని అడుగుతున్నాను ఆయన. సంతోష సమాధానములతో వారిని దీవించండి అయ్యా. ప్రతి విషయంలో మెలకువ కలిగి ఆత్మావేశముతోనూ పరిశుద్ధాత్మ నడిపింపులోను వాక్య జ్ఞానములోను నీ సంఘం ముందు సాగే ధన్యత ఇచ్చి దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీకు తోడయండి, బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారు దయచేసి కూర్చోనండి. మరి యూట్యూబ్ లైవ్ లో సిస్టర్ శైలాపాల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 21,000 మందికి పైగా లైవ్ లో ఉన్నారు.